అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని వారు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, విశాఖ తీరాన 700 కోట్లతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. అమరావతి అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే మహానుభావుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వం డబ్బుతో. 700 కోట్లు పెడితే మన రాష్ట్రానికి ఒక సెక్రటరేట్, ఒక అసెంబ్లీ భవనం అన్నీ వస్తాయి. కానీ అవి చేయలే. విశాఖపట్నం సముద్ర తీరంలో ఆయన ఒక అధునాతనమైన భవనం ఆయన ఉండడానికి నిర్మించుకున్నాడు. కానీ పేరుకు 3 రాజధానులు అన్నాడు. ఒక్క పని కొడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సహకరించి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి తోడుగా ఉండి అమరావతిని రాజధానిగా చేయడానికి మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే ఇవాళ రేపు కేంద్రంలో పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఆ బిల్లు పాస్ కాబోతుంది. మనం కూడా మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని గుండెల మీద చేయి వేసుకొని మనం చెప్పొచ్చు, మన బిడ్డలు చెప్పొచ్చు, బయట దేశాల్లో కూడా మన వాళ్ళు ఎవరున్నా అమరావతి మా రాజధాని అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. జగన్ చేసిన విధ్వంసం వల్లే నేడు రాజధానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ప్రజలు మీకు అద్భుతమైన మెజార్టీ అందించినప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? పరిపాలన చేతగాక పదవుల కోసం గతంలో మీరు ఏ విధంగా రాష్ట్ర విభజనని ప్రోత్సహించారు, ముఖ్యమంత్రి అవడానికి మీరు ఏ విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు మీరు ఢిల్లీలో ఏ విధంగా కార్యక్రమాలు చేశారు, ఈరోజు కూడా అదే విధంగా 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడానికి కోసం 3 ప్రాంతాల్లో మేము రాజధానులు ఏర్పాటు చేస్తామని గతంలో మీరు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అసలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే ప్రజా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం మీకు కలిగింది. ప్రజల కోసం ఒక రాజధాని నిర్మాణం గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి పనులు వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు 5 సంవత్సరాలు ఎందుకు దాన్ని కొనసాగించలేకపోయారు? ఎందుకు మీరు ప్రారంభించలేకపోయారు? ఒక సెక్రటరీ బిల్డింగ్ కానివ్వండి, ఒక అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనకి విద్యా సంస్థలు ఏర్పడి 100 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెడితే మీరు కావాలని విధ్వంసం సృష్టించడానికి కోసం ప్రజావేదికని కూల్చి ఇదే అమరావతిని మనం విచ్చలవిడిగా ఒక భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా రైతుల్లో ఉన్న మహిళల్ని ప్రత్యేకంగా అగౌరవపరిచే విధంగా చేసిన విధానం దుర్మార్గం. ప్రజలు మీకు